నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గతంలో ఆయన మంగళగిరిలో ఓడిపోయినా కూడా ఆయన పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వెన్ను చూపకుండా ఈ రోజు ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక 1985లో అక్కడ టీడీపీ విజయం సాధిస్తే మళ్ళీ ఇప్పుడు రెండోసారి 2019లో మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ గారే విజయం సాధించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. 15 సార్లు అక్కడ ఎన్నికలు జరిగితే చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు నారా లోకేష్ భారీ మెజారిటీతో అక్కడ అధికారాన్ని చేపట్టబోతున్నారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. మేడం, ఇప్పటికీ మంగళగిరిలో 15 సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పుడు 15వసారి ఇప్పుడు నారా లోకేష్ గారికి గెలవడం జరుగుతుంది. గతంలో 1985లో అంటే ఎన్టీఆర్ హయాంలో అక్కడ గెలిచిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. గతంలో మరి నారా లోకేష్ గారు అదే నియోజకవర్గంలో ఓడిపోయినప్పుడు వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసిందో ఆయన మీద, ఆయన పాదయాత్రలకు ఎంత అడ్డంకులు సృష్టించిందో ఏపీలో జరిగిన ఈ 5 సంవత్సరాల పరిస్థితులన్నీ మనం గమనించాం. కానీ అక్కడి ఓటర్లు అయితే వైసీపీకి బుద్ధి చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజు ఆయన్ని గెలిపించింది అంటున్నారు. సో మీరేం చెప్తారు? పోయిన చోటే వెతుక్కోమన్నారు పెద్దలు. సో ఎక్కడ ఓడాడో అక్కడే ఈరోజు ఆయన గెలిచి చూపించారు. ఎందుకు చెప్తున్నామంటే మనిషి ఒకసారి ఓడిపోయాక నిరాశలోకి వెళ్ళిపోవటం, లేకపోతే ఆ నియోజకవర్గాన్ని వదిలేయటం, లేకపోతే ఆ ప్రజల్ని పట్టించుకోకపోవటం ఇట్లాంటివి చేయకుండా లోకేష్ గారు ఏం చేశారంటే సరే ఓడిపోయాను అని అనుకుని నెక్స్ట్ ఎలా నెగ్గాలి అని ఆలోచించాడు ఆయన. ఆ దానికోసమని ఆయన మొత్తం తన దృష్టి అంతా కూడా మంగళగిరి నియోజకవర్గం మీద పెట్టడం, మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి ఆయన కృషి చేశారు. అందుకే మీరు చూశారు అడుగడుగునా కూడా ప్రజలు ఆయనకి నీరాజనాలు అందించారు. ఆయన ఎప్పుడైతే ప్రచారానికి వెళ్ళారో ఎక్కడ ఆయనకి నెగిటివ్ ఇది లేదు. దానికి రీజన్ ఏంటంటే ఆయన చాలా ఇదిగా అంటే నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఆయన వెళ్ళారు. గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం, కాకపోతే గెలుపు ఓటములు కాకుండా ఆయన అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లారు. ముఖ్యంగా మీరు చూసుకుంటే నారా లోకేష్ చాలా మాటలు కూడా పడ్డారు ఆయన. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఆయన ఎంత హెరాస్ చేసి మాటల ద్వారా కానీ వాళ్ళ చేతల ద్వారా కానీ ఆయనకి ఎన్నో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు. ఇంకొకటి మీరు చూసుకుంటే కనుకైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నారా లోకేష్ని కూడా అరెస్ట్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. చాలా అసలు రాజమండ్రి వెళ్ళటానికి కూడా చాలా అడ్డంకులు సృష్టించారు. వీళ్ళు అవన్నీ కూడా తట్టుకుని ఈ రోజు ఈ విజయాన్ని సొంతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా మంగళగిరిలో నారా లోకేష్ గెలిచారు అంటే దానికి కారణం పట్టుదల, కృషి, తర్వాత నేను నెగ్గుతాను అనే ఒక ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకెళ్ళటం, పార్టీ కూడా జవజీవాలు నింపుకుని 5 ఏళ్ళు వాళ్ళు పడ్డ కష్టానికి ఈరోజు ఈ ప్రతిఫలాన్ని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఎందుకంటే ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలంత తెలివైన వాళ్ళు ఎవరూ లేరు అని. మిగతా చోట్ల డిఫరెంట్గా వస్తాయి మీకు ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడూ కూడా, కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజలు చాలా తెలివిగా చాలా వాళ్ళ నిర్ణయం తీసుకుని ఓట్లు వేస్తారు. ఈసారి మీరు చూసారంటే కనుకైతే క్రిస్టియన్స్ వేయరు, ముస్లిమ్స్ వేయరు, మహిళలు వేయరు తెలుగుదేశానికి అన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఓటు వేశారు. ముఖ్యంగా యువత కూడా ఇప్పుడు కొత్తగా 12 లక్షల ఓట్లు దాకా వచ్చాయి మనకు తెలుసు. అంటే ఈ సంవత్సరం 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఓటు వేసిన వాళ్ళలో యువత ఉన్నారు. వాళ్ళు కూడా చంద్రబాబు కావాలి రావాలి అనుకుని ఓటు వేశారు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, వాళ్ళకి సంక్షేమాలు కాదు ముఖ్యం అనుకున్నారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు వస్తే ఇప్పటికే చాలా అభివృద్ధి చేశారు, పదవిలో లేకపోయినా ముందు ముందు ఇంకా అభివృద్ధి చేస్తారు అని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద కావచ్చు, అంటే మహిళలు పురుషులు అనే తేడా లేకుండా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా యువత కూడా వెయ్యబట్టి ఈ రోజు ఇంచుమించు 40,000 మెజార్టీ ఇప్పటి వరకు వచ్చిందండి వారికి. ఈ 40,000 మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంత చక్కటి భారీ మెజారిటీ తోటి నారా లోకేష్ గారు గెలవటం అనేది చాలా ముదావహం, మనం చెప్పుకోవాల్సిన విషయం కూడా అది. ఇంకొకటి గతంలో మీరు చెప్పినట్టుగా 82, 85లో తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తెలుగుదేశం జెండా అక్కడ రెపరెపలాడలేదు. అలాంటిది ఇవాళ పసుపు జెండా ఒకటి మంగళగిరిలో ఎగురుతోంది అంటే దానికి కారణం ఆయన ఏకైక కారణంగా మనం చెప్పుకోవచ్చు కూడా, అది నారా లోకేషే. ఆయన స్వయం కృషితోటి ఆయన సొంతంగా తెచ్చుకున్న మెజారిటీ ఇది. ఇది ఆయన కృషికి ఒక ఫలితం. అయితే మేడం నారా లోకేష్ గారు 2019లో పోటీ చేసినప్పుడు
ఆయన మాట తీరుని కావచ్చు, ఆయన మాట్లాడే మాటలను కావచ్చు, ఆయన బాడీ షేమింగ్ చేయటం కావచ్చు, వీటన్నింటినీ తట్టుకుంటూ పాదయాత్రలో ఆయన కలిగించిన అడ్డంకులను ఒక్కొక్కటిగా తొక్కుకుంటూ తనని తాను ఈ 5 ఏళ్లలో మలుచుకున్న విధానం కావచ్చు, అలాగే తన తండ్రి గారి అరెస్ట్ జరిగినప్పుడు ఇటు రాష్ట్రాన్ని చూసుకుంటూ అటు ప్రజలకు భరోసా ఇస్తూ తండ్రిని కాపాడుకుంటూ ఆ నేషనల్ మీడియాలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, అలాగే మంగళగిరి విషయానికి వస్తే మంగళగిరిలో కూడా తను ఓడించినది మైండ్ లో పెట్టుకోకుండా అక్కడ ప్రజలకి చేసిన అభివృద్ధి, ముఖ్యంగా ఆయన వైఫ్ వెళ్ళి బ్రాహ్మణి గారు అక్కడ దగ్గరుండి ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి కావచ్చు, అండ్ అలాగే చేనేత కార్మికులకు ముఖ్యంగా ఆయన ఇచ్చిన భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన గెలుపుకి దోహదపడ్డాయి అని అంటున్నారు. సో ఏం చెప్తారు? అంటే ఆయన ఇప్పుడు విన్ అయ్యారు కాబట్టి ఇంకెంత అభివృద్ధి మంగళగిరికి చేసే అవకాశం ఉంటుందంటారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. మీరు చెప్పినట్టుగా 2019లో ఆళ్ల రామకృష్ణారెడ్డి నెగ్గారు, అంటే మన లోకేష్ గారి మీద. ఈయన 5,000 చిల్లర మెజార్టీతో ఓడిపోయారు. కానీ ఇవాళ అదే నియోజకవర్గంలో ఆయన 40,000 పైచిలకు మెజార్టీతో గెలవబోతున్నారు. అయితే నారా లోకేష్ గెలవటానికి కారకులు ఆయన ఒక్కళ్లే కాకుండా మీరు చెప్పిన నారా బ్రాహ్మణి గారు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేయటం జరిగింది. ఇంకొక విషయం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆయన బాడీ షేమింగ్ గురించి. 2013లో ఆయన పార్టీలో చేరారు, మీకు గుర్తుంటే. అంతవరకు ఆయన హెరిటేజ్కి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. తర్వాత ఆయన ఎప్పుడైతే వీళ్ళందరూ ఆయన్ని క్రిటిసైజ్ చేయడం కావచ్చు, ఆయన భాష కావచ్చు, ఆయన వ్యక్తీకరణ కావచ్చు, ఆయన బాడీ తీరు కావచ్చు, వీటన్నిటినీ కూడా వాళ్ళు అవమానించారు. ఆయన అవమానాలని ఒక సోపానాలుగా చేసుకుని ప్రతి క్షణం తను మలుచుకున్నాడు. ఆయన భాషలో కావచ్చు, భావ వ్యక్తీకరణలో కావచ్చు, అంటే రాజకీయంగా మాట్లాడటంలో కావచ్చు, ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవటంలో కావచ్చు, చాలా మార్పు మీరు లోకేష్ గారిలో చూస్తారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఆయన మలుచుకున్న తీరు ఒక శిలని శిల్పంగా మార్చడంలో ఒక కళాకారుడు ఎలా కష్టపడతాడో అలాగ లోకేష్ గారు తన్ని తాను మలుచుకున్నారని మనం చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఇంగ్లీష్ విషయంలో కూడా మీరు తీసుకుంటే మొన్న ఒక వీడియో వచ్చింది, జగన్ ఎలా మాట్లాడతారు ఇంగ్లీషు, లోకేష్ ఎలా మాట్లాడతారు, పవన్ ఎలా మాట్లాడతారు అంటూ. ఎవరికి వాళ్ళు బాగా మాట్లాడినా హైయెస్ట్ మార్క్స్ మాత్రం లోకేష్కే ఇచ్చారు చాలా మంది. ఇంకొక విషయం, ఇప్పుడు చేనేత కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆయన ఈ 5 ఏళ్లలో దృష్టి పెట్టారు మంగళగిరిలో. ఎందుకంటే మంగళగిరి చీరలు ప్రపంచ ప్రసిద్ధం అవి. అలాంటి మంగళగిరి చేనేత మీద వారు దృష్టి పెట్టడం, ఇప్పుడు ఇంకా బాగా చేనేత అభివృద్ధి చెందుతుంది, దాని మీద వారు తన దృష్టి పెట్టి కావాల్సిన అన్ని కూడా ఆయన సమకూర్చడానికి కూడా ప్రయత్నిస్తారు. అదేవిధంగా మిగతా నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలకు కావాల్సినవి తెలుసుకుని వారు ప్రతి ఒక్కటి అమలు చేస్తారని మనం ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.